అక్షయ పాత్ర అనే మాట వినే ఉంటారు కదా. అక్షయ పాత్ర అంటే ఏంటి? ఎవరు ఎవరికి ఇచ్చారు? ఇప్పటికీ ఆ పాత్ర ఉందా? అక్షయ పాత్ర గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. అక్షయ పాత్ర కథ మహాభారతంలోని పాండవులకు సంబంధించిన ఒక ముఖ్యమైన అంశం. అక్షయ పాత్ర అంటే తరగని పాత్ర. ఇది పాండవులకు సూర్యుడు ఇచ్చిన ఒక అద్భుతమైన పాత్ర. ఈ పాత్రలో ఎప్పుడు కావాలన్నా అపరిమితమైన ఆహారం లభిస్తుంది. ఇది పాండవుల ఆకలిని తీర్చడంలో సహాయపడి వారికి ఎల్లప్పుడూ ఆహారం లభించేలాగా చేసింది. ఇప్పుడైతే అక్షయ పాత్ర కథ గురించి అయితే తెలుసుకుందాం. పురాణాల ప్రకారం మహాభారతంలోని మాయాజూదంలో ఓడిన పాండవులు వనవాసానికి బయలుదేరిన సమయంలో వారితో పాటు చాలామంది పండితులు కూడా వెళ్లారు. వద్దని వారించిన దుర్మార్గుడైన దుర్యోధనుడి పాలనలో తాము ఉండలేము, మీ వెంటే వస్తాము అని చెప్పి అనుసరించారు. దీంతో వీళ్ళందరినీ ఎలా పోషించాలో అనే ఆలోచనలో పడ్డారు పాండవులు. ఆ సమయంలోని ధర్మరాజు సూర్యుడిని ప్రార్థించగా ప్రత్యక్షమైన సూర్యభగవానుడు అక్షయ పాత్రను ప్రసాదించారు. ఈ పాత్ర మీద మూతపెట్టి ప్రార్థిస్తే ఎంతమందికైనా అవసరమైన భోజనం లభిస్తుందని చెప్పాడు. అలా మొదటిసారిగా అక్షయ పాత్రను సూర్యుడు పాండవులకు ప్రసాదించాడు. మరి అరణ్యవాసం పూర్తయిన తర్వాత అజ్ఞాతవాసంలో భాగంగా విరాటరాజు కొలువులో ఉన్నారు పాండవులు. ఆ తర్వాత కురుక్షేత్రం జరిగింది. ఇంతకీ అక్షయ పాత్ర ఆ తర్వాత ఏమైంది? ఇప్పటికీ ఉందా? ఉంటే ఎక్కడుంది? ఉడిపి మఠంలోని అక్షయ పాత్ర ఉందన్న ప్రచారంలో వాస్తవమెంత? ఉడిపి మఠంలో ఉందని చెప్తున్న అక్షయ పాత్ర పాండవులకు సూర్యుడు ప్రసాదించిందేనా అనే సందేహాలను కూడా తెలుసుకుందాం. ముందుగా ఉడిపి మఠంలోకి అక్షయ పాత్ర ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు త్రిమతాచార్యులలో ఒకరైన శ్రీ మధ్వాచార్యులు ఉడిపిలోని శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ సమయంలోనే అక్షయ పాత్రను ఇచ్చి దీని ద్వారా నిరంతరం ఇక్కడ అన్నదానం చేయమని చెప్పారు. అందుకే ఉడిపి శ్రీకృష్ణుడిని అన్నబ్రహ్మ అని కూడా పిలుస్తారు. ఆ తర్వాత కాలంలోని ఉడిపిలోని 8 మఠాలు ఏర్పడ్డాయి. 2 ఏళ్లకు ఒకసారి ఒక్కో మఠం ఉడిపి ఆలయం యొక్క బాధ్యతలను స్వీకరిస్తుంది. దీనినే పర్యాయ ఉత్సవం అంటారు. ఆ సమయంలో అప్పటి వరకు ఎవరైతే బాధ్యతలు నిర్వహిస్తారో వారి నుండి అక్షయ పాత్ర కొత్తగా అధికారం తీసుకోబోయే మఠానికి అప్పగిస్తారు. ద్వాపరయుగంలోని సూర్యుడు ఇచ్చిన అక్షయ పాత్ర మధ్వాచార్యుల దగ్గరకు ఎలా వచ్చిందంటే, మధ్వాచార్యులు వాయుదేవుడి అంశతో జన్మించారు. ద్వాపరయుగంలోని భీముడే కలియుగంలోని మధ్వాచార్యులుగా జన్మించాడని అంటారు. అందుకు సాక్ష్యంగా ఎన్నో సంఘటనల గురించి చెబుతారు. ఒకసారి మధ్వాచార్యులు తన శిష్యులతో కలిసి కురుక్షేత్రం జరిగిన ప్రదేశానికి వెళ్ళి ఒక్కసారిగా తాను యుద్ధం చేసిన ప్రదేశం ఇదే అనడం ప్రారంభించారట. తాను భీముడిని అని ఇక్కడ తవ్వి చూడండి, నా గద ఇక్కడే ఉందని చెప్పారట. వెంటనే ఆ ప్రదేశంలో తవ్వి చూస్తే భీముడి గద కనిపించింది. ఈ కథంతా ఎందుకు చెప్పామంటే, సూర్యుడు ప్రసాదించిన అక్షయ పాత్ర భీముడు ద్రౌపది ఆధీనంలో ఉండేది. మహాభారతంతో భీముడికి సంబంధించిన ఎన్నో సంఘటనల గురించి చెప్పి మధ్వాచార్యులకు ఆ అక్షయ పాత్ర కూడా ఎక్కడుందో తెలిసే తీసుకొచ్చారని అంటారు. ఉడిపి మఠంలోని మధ్వాచార్యుల వారు ఇచ్చిన అక్షయ పాత్ర మహాభారతం కాలం నాటి అక్షయ పాత్ర ఒకటేనా అంటే కాదని చెప్పేందుకు ఒక ఆధారం ఉంది. ఎందుకంటే ఉడిపి మఠంలో ఉన్న అక్షయ పాత్రపై దేవనాగరి లిపిలో అనాధిపతియే నమః అని ఉంటుంది. అంటే అది ఈ యుగానికి సంబంధించిందే కానీ ద్వాపర యుగానికి కాదని అర్థమవుతుంది. సూర్యుడు ధర్మరాజుకు అక్షయ పాత్ర ఇచ్చేటప్పుడు ఈ అక్షయ పాత్ర అరణ్యవాసంలో మాత్రమే ఉపయోగపడుతుందని చెప్పాడు. అంటే దాని శక్తి 12 ఏళ్ల పాటు ఉంటుంది. అంటే పాండవుల వనవాసం ముగిసేసరికి అక్షయ పాత్ర యొక్క శక్తి తగ్గిపోతుంది. పైగా పాండవుల దగ్గరున్నది ఒక రాగి పాత్ర. ఉడిపిలో ప్రస్తుతం ఉన్నది చెక్కతో తయారు చేసింది. అంటే అది ఇది ఒకటే కాదు. అక్షయ పాత్ర అంటే ఒకటే ఉంటుంది కానీ యుగానికి ఒకటి ఉంటుందా అనే సందేహం మీకు రావచ్చు. అయితే అక్షయ పాత్ర అనేది ఒక పాత్ర కాదు, అదొక శక్తి. ఏ గిన్నెకైనా అక్షయమైన శక్తి ఉంటే దానిని అక్షయ పాత్ర అంటారు. దైవభక్తిలో ఉండే మహనీయులు ఎవరైనా కానీ తమ తపోభక్తితో దీనిని సృష్టించవచ్చు. అలా మధ్వాచార్యులు కూడా మహనీయులు కాబట్టి అలాంటి పాత్రను సృష్టించి ఉడుపులోని శ్రీకృష్ణుడిని ప్రతిష్ఠించినప్పుడు ఇచ్చి ఉండొచ్చు. మధ్వాచార్యుల వారు ఏ ఉద్దేశంతో ఇచ్చారో అది నెరవేరిందనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఇప్పటికీ నిరంతరం అన్నదానం జరుగుతూనే ఉంటుంది. నిత్యంలో మఠంలో ఉండే అక్షయ పాత్రలో ధాన్యం నింపి పూజ చేస్తారు. అనంతరం దానిపై ఉన్న గరిటె తీసుకువచ్చి చేసిన వంటపై తాకిస్తారు.
వందల ఏళ్ళుగా ఇప్పటికీ ఏ ఒక్కరోజు కూడా అక్కడికి వచ్చిన భక్తులకు భోజనం సరిపోవటం లేదనే మాట లేదు. ఇదంతా అక్షయ పాత్ర యొక్క మహిమే అంటారు. చూశారు కదా అక్షయ పాత్ర యొక్క మహిమ ఏంటో. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదములు.